సరే, హిందూ పురాణాల నుంచి వచ్చిన ఒక అద్భుతమైన నాటకీయ కథలోకి వెళ్దాం. అసలు మృత్యుదేవుణ్ణి చంపడమా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. దీని వెనుక భక్తికి సంబంధించిన ఒక పెద్ద కథే ఉంది. ఈ కథ యముడితో మొదలవుతుంది. అంటే మృత్యుదేవుడు, ఆయన విధి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. అయితే యముడు తర్వాత తీయాల్సిన ప్రాణం మార్కండేయుడిది. కాని ఆ కుర్రాడు తన చావుని ఒప్పుకోలేదు. చావు నుంచి తప్పించుకోవడానికి మార్కండేయుడు నేరుగా శివుడినే శరణు కోరాడు. యముడితో సూటిగా చెప్పేశాడు, నన్ను శివుడు కాపాడుతున్నాడు, నువ్వేం చెయ్యలేవని. ఒక మామూలు భక్తుడి ధిక్కారానికి యముడికి పట్టరాని కోపం వచ్చింది. ఇక యముడు తన యమపాశాన్ని విసిరాడు. కాని ఆ పాశం మార్కండేయుడితో పాటు శివలింగాన్ని కూడా చుట్టేసింది. అది ఘోరమైన అపచారం. వెంటనే శివుడు రుద్రుడిగా ప్రత్యక్షమయ్యాడు. నా భక్తుడిమీదకే పాశం వేస్తావా అని శివుడు గర్జించాడు. ఆ కోపంతో శివుడు యముడి గుండెలమీద ఒక్క తన్ను తన్నాడు. అంతే, మృత్యువికే మృత్యువు వచ్చింది. యముడు అక్కడికక్కడే చనిపోయాడు. యముడు చనిపోవడంతో విశ్వంలో ఒక పెద్ద సంక్షోభం మొదలైంది. అసలు యముడే లేకోవడంతో జననమరణాల చక్రం ఆగిపోయింది. ఈ గందరగోళం చూసి దేవతలంతా భయపడి శివుడిని వేడుకున్నారు. దేవతల ప్రార్థనలు విని శివుడు యముడిని మళ్లీ బ్రతికించాడు. కాని బ్రతికిస్తూనే ఒక కఠినమైన శాశ్వతమైన హెచ్చరిక ఇచ్చాడు. సో ఈ కథలో అసలు పాయింట్ ఏంటంటే, యముడి కర్తవ్యానికి మార్కండేయుడి భక్తికి మధ్య జరిగిన పోరాటం. అంటే సంపూర్ణ భక్తి విధిని కూడా మార్చగలదని ఈ కథ చెప్తోంది. మరీ కథ మనందరిలో ఒక ప్రశ్నను మిగిల్చింది.